హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారండి. మరి ఆ వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఉద్యోగులను తీవ్రవాదుల్లో చూడడం తగదు అని అయితే అంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణ గారు అయితే అంటున్నారండి. సో శ్రీకాకుళంలో సమావేశం జరగకుండా ఈ విధంగా విద్యుత్ సరఫరా నిలిపివేత చేశారట. సో పోలీసులు తీరుకు నిరసనగా అయితే నడిరోడ్డుపై ఉద్యోగికి సన్మానం అయితే చేయడం జరిగింది. సో హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రవాదుల్లో చూడడం తగదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ కె సూర్యనారాయణ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఇప్పుడు సూర్యనారాయణరావును సన్మానించే కార్యక్రమంతో పాటు ఆ సంఘ నూతన కమిటీ ఏర్పాటు నిర్వహించేందుకు ఐక్యవేదిక ప్రతినిధులు శనివారం శ్రీకాకుళంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేశారండి. ఇదంతా కూడా సో ఆ విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకుని సమావేశాన్ని అనుమతించవద్దని అయితే హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో వారు మరో హోటల్లో పెట్టుకోగా పోలీసులు అక్కడికి సైతం చేరుకొని అడ్డుకున్నారు. దీంతో సంఘ నాయకులు ఉద్యోగులు వారితో వాగ్వాదానికి దిగారు. ఆపై పోలీసులు హోటల్ యాజమాన్యంతో మాట్లాడి బలవంతంగా విద్యుత్ సరఫరాను తీసివేశారండి. సో దీంతో చీకట్లోనే సెల్ ఫోన్ వెలుగుల్లోనే కొద్దిసేపు సమావేశాన్ని నిర్వహించారు. కొందరు ఉద్యోగులని పోలీసులు అయితే హోటల్కి వెళ్లకుండా బయటే అడ్డుకున్నారు. లోపల ఉన్నవారంతా రోడ్డుపైకి వచ్చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఉద్యోగ విరమణ పొందిన సూర్యనారాయణరావు గారిని రోడ్డుపైనే శాల్వా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నియమావళికి లోబడే ఇటీవల సంఘ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పోలీసులు దరఖాస్తు చేసుకున్న తమ సమావేశాన్ని అడ్డుకొని ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి బాజీ పఠాన్ అలాగే తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.